వ్యవసాయం చేనేత తెలంగాణ ప్రభుత్వానికి రెండు కళ్లు అని మంత్రి సీతక్క అన్నారు. నెక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజాలో చేనేత ఎగ్జిబిషన్ ను మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ఆమె ప్రారంభించారు. వ్యవసాయం తర్వాత అధికంగా కష్టపడేది చేనేత అన్నలే అని తెలిపారు. ఇక చేనేత కేవలం వృత్తి కాదని మన సంస్కృతి సాంప్రదాయమని ప్రతీక అని అన్నారు. ఇందిరమ్మ చీరల ఆర్డర్లతో వేలాది నేతన్నల కుటుంబాలకు ఉపాధి లభిస్తుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల యూనిఫామ్ వస్త్రాన్ని చేనేత కార్మికుల నుంచే కొనుగోలు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇక చేనేత రంగం అభివృద్ది సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం 1300 కోట్ల రూపాయల నిధులు ఖర్చు చేసిందని తెలిపారు. తాను చేనేత ధరిస్తానని తనకి సంబంధించిన దుస్తులన్నీ చేనేతవే అంటూ కూడా మంత్రి సీతక్క అన్నారు. వారంలో కనీసం 2 రోజులైనా ప్రజలు చేనేత వస్త్రాలు ధరించాలని ఆమె పిలుపునిచ్చారు. ఈరోజు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మరి గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశానుసారం మరి హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో పీపుల్స్ ప్లాజాలో చేనేత ఎగ్జిబిషన్ మనం ప్రారంభించుకోవడం జరిగింది. అందరికీ శుభాకాంక్షలు. చేనేత అన్నలకు ముఖ్యంగా తెలంగాణ సమాజాన్ని, తెలుగు సమాజాన్ని ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ముఖ్యంగా అగ్రికల్చర్ తర్వాత మళ్ళా నేతన్నలు కూడా అదే రకంగా కష్టపడతా ఉంటారు. కాబట్టి అంటే మనకు తిండి ఎంత మనం తింటే బతకగలుగుతామో ఒంటి మీద బట్ట కూడా అంతే అవసరం. కాబట్టి మనం చేనేతన్నలను కాపాడుతున్నాం. వాళ్ళకి కావాల్సినటువంటి సపోర్ట్ చేద్దాం.